యాక్షన్ హైలైట్ ఆఫ్ ద మూవీ యాక్షన్ సీక్వెన్సెస్. క్లైమాక్స్ అయితే మస్ట్ వాచ్. సినిమా ఎక్కడ బోర్ కొట్టలేదు, ఎక్కడ లాగ్ అనిపించలేదు. ఇట్ కెప్ గెటింగ్ ఎలివేటెడ్. సో అందరూ థియేటర్కి వెళ్ళి చూడండి, ఎంజాయ్ చేస్తారు. శ్రీముఖి కంటే ఐ థింక్ సమంత బెస్ట్ ఫ్రెండ్ క్యారెక్టర్ చాలా అదే సమంత తన బెస్ట్ ఫ్రెండ్ తో కలిసి ఉన్న మూమెంట్స్ అన్ని నేషనల్ అవార్డ్ తెలియదు కానీ చాలా బాగా చేశారండి. నందిని రెడ్డి గారి డైరెక్షన్ గురించి మనం కొత్తగా ఏం చెప్పక్కర్లేదు, ఆల్రెడీ మనం చూసాము. కాకపోతే ఆవిడ సైడ్ నుంచి యాక్షన్ సినిమా అనేది మనం ఫస్ట్ టైం చూస్తున్నాము. బట్ షీ నెయిల్డ్ ఇట్ అండ్ లోపల కూడా కలిసాను, అదే చెప్పాను ఆవిడకి కూడా. ఎక్కడా కూడా పొరపాటులు లేకుండా, ఎక్కడ ఓవర్ యాక్షన్ అనిపించకుండా యాక్షన్ సీక్వెన్సెస్ ఎస్పెషల్లీ చాలా నీట్గా పద్ధతిగా ప్లాన్ చేసి తీశారు. ఒక్కొక్క యాక్షన్ సీక్వెన్స్ వెనుక ఆవిడ తీసుకున్న కేర్ అండ్ కన్సర్న్ మనకి సినిమాలో కనిపిస్తుంది క్లియర్గా. యూ కెన్ సీ ఇట్. మొన్న వచ్చిన బ్లాస్ట్ జోన్ ఎలా అయితే ఎంజాయ్ చేసామో, బ్లాస్ట్ జోన్ ఎలా అయితే సోషల్ మీడియా కూడా దానికి హైప్ వచ్చిందో, ఇది కూడా అంతే ఈక్వల్గా అంతే బాగుంది సినిమా. సమంత గారు అంతే ఈక్వల్గా యాక్షన్ సీక్వెన్సెస్లో చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ షీ వర్క్డ్ ఇట్ వెల్ అంతే. అన్నీ చాలా బాగున్నాయి. ఒక తోటి కోడలతో ఎలా పోటీ పడాలి, ఇంట్లో పనులు ఎలా నేర్చుకోవాలి, అన్నీ చాలా అంటే చాలా బాగుంది. ఒక ఫ్రెండ్స్ కానీ వాళ్ళ ఫ్యామిలీతో యాక్షన్ సీన్స్ అంటే చాలా బాగున్నాయి మేడం. అసలు అదర కొట్టేశారు సమంత గారు. అసలు శ్రీముఖి యాక్టింగ్ చాలా బాగుందండి. తోటి కోడల యాక్టింగ్ అయితే చాలా చాలా అంటే వాళ్ళిద్దరు కాంబినేషన్లో ఫస్ట్ టైం బాగుంది సినిమా. చాలా అంటే చాలా బాగుంది. బస్సులో అసలు ఫైట్లు అంటే అసలు స్పైడర్ మ్యాన్ కొట్టినట్టు కొట్టిందండి అసలు సమంత గారు. అసలు మేము ఫస్ట్ టైం కమ్బ్యాక్ మేడం ఖచ్చితంగా. ఎందుకంటే అసలు బస్సులో అంత తక్కువ ప్లేస్లో అలా ఫైట్ చేయడం అనేది సమంత గారిలో ఫస్ట్ మూవీలో ఇదే అనుకుంటున్నాను నాకు తెలిసి. బస్ మూవీలో అంటే చాలా మంది కూడా హీరోస్ చేస్తే యాక్షన్స్ బాగుంటాయి, హీరోయిన్ చేస్తే అంత ఎక్కలేదు అంటే అది లవ్ స్టోరీలో అంటే అది వేరుగా మేడం. కాకపోతే ఇది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ. ఫ్యామిలీ కోసం సమంత గారు ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి లేకుండా రావడం, ఆమె ఫ్యామిలీలో అందరితో కలిసిపోవడము, ఫ్యామిలీ కోసం వాళ్ళ ఫ్యామిలీకి ఏది లోటు కాకుండా చూసుకోవడం, వాళ్ళ ఫ్యామిలీకి మీదకి ఎవరైనా వస్తే ఆమె ఎలా రియాక్ట్ కావడం అనేది చూపించారు మేడం. సాంగ్స్ చాలా బాగున్నాయి మేడం. మేడం మూవీలో అంటే సమంత గారు యాక్టింగ్ కానీ, ఆమె సాంగ్స్ కానీ, ఆమె డాన్స్ తప్పకుండా బాగున్నాయి మేడం. చాలా అంటే చాలా మస్తు అదిరిపోయింది అన్న మూవీ అయితే. పగిలిపోయింది థియేటర్. ఆ రెడ్ శారీ కోసం వెయిట్ చేసాం మొత్తం. రెడ్ శారీ వేసుకున్న నుంచి పీక్స్ గా మస్తు అనిపించింది అన్న. లేడీ ఓరియంటెడ్ మూవీ మాత్రం ఇదే ఫస్ట్ టైం అనుకుంటే ఇట్లా తీయడము. సూపర్ అదిరిపోయింది అంతే. చూడండి, అందరు చూడాల్సిందే మూవీ. యాక్షన్ చూడాల్సింది మొత్తం పీక్స్. అసలు లాగ్ కాదు, అసలు మీరు ఫుల్ ఎంజాయ్ చేస్తారు అన్న, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. చూడండి.